నిజం చెప్పడం మంచిదే, కానీ ఈ 3 సందర్భాల్లో మనం అస్సలు మాట్లాడకూడదు. ఇది నేను చెప్పట్లేదు, భగవంతుడే మనకి బోధించిన ఒక సత్యం. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఈ 3 సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే ఏమవుతుంది? ఈ వీడియోలో నేను చెప్తాను మీకు. భగవంతుడు భగవద్గీతలో మనకి చెప్పాడు, అన్యాయం జరిగినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడాలి అని. కానీ అదే భగవంతుడు చెప్పాడు, ఈ 3 సందర్భాల్లో మీరు నిజం చెప్పకూడదు, అలాగే అబద్ధం కూడా చెప్పకూడదు. మొదటి సందర్భం, ఎదుటి వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినా అది వాళ్ళకి అస్సలు అర్థం కాదు. రెండో సందర్భం, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి మీ గురించి ఒక ఉద్దేశం ఫిక్స్ అయినప్పుడు మీరు ఎంత సర్ది చెప్పినా ప్రయోజనం ఉండదు. మూడో సందర్భం, ఎదుటి వాళ్ళు మీకు విలువ ఇవ్వనప్పుడు మీ మాటలకి ఎక్కడా విలువ ఉండదు. ఈ 3 సందర్భాల్లో మీరు మాట్లాడకపోవడం వల్ల మీరు ధైర్యం లేని వాళ్ళు అవ్వరు. అది భయము కాదు, మీరు మీ విలువని కాపాడుకున్నారని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.